హాయ్ అండి. ఈరోజు నేను కైలాసగిరి వెళ్ళానండి. సండే రోజున. సో ఎంట్రన్స్ ట్రాఫిక్ చూసి చాలా షాక్ అయినా. సో మన కైలాసగిరి అంటే వైజాగ్లో చాలా మోస్ట్ ఫేమస్ అయిన ప్లేస్ ఇది. దీన్ని వచ్చే ప్రతి ఒక్కరూ వచ్చేవాళ్ళు విజిట్ చేయకుండా వెళ్ళరు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్న పెద్ద ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా ఉండే ఏకైక ప్లేస్ అంటే కైలాసగిరి. ఈ కైలాసగిరిలో మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్లాస్ బీచ్ అండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈ కైలాసగిరిలో ఎక్సలెంట్ ఉంటుంది. సో అది కూడా మిస్ కావద్దు. మేబీ నేను దాన్ని చూడడానికి కూడా వెళ్ళాను, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. సో క్రౌడ్ వల్ల నేను చూడలేకపోయాను. సో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అట్రాక్షన్ ప్లేస్ ఆఫ్ ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేయకుండా వెళ్ళండి. అంత బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో నేను వెళ్ళా అండి. సో ఈ మొత్తం మీకు అక్కడ నేను ఏమేమి ప్లేస్ని చూశాను అనేది మీకు చెప్పబోతున్నా వీడియో ద్వారా. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ కైలాసగిరి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. ఈ కైలాసగిరి వెళ్ళడానికి ఎంట్రన్స్ 2 వీలర్స్కి 20 రూపీస్, అలాగే 4 వీలర్స్కి 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి. పైన ఎంట్రన్స్ టికెట్ అయితే ఏముండదు. ఈ కింద నుండి పైకి వెళ్ళాలండి, చిన్న కొండ పైకి వెళ్ళాలి కదండి. సో ఇలాగ ఉంటుంది. ఫైనల్గా అయితే స్టార్టింగ్ వచ్చామండి. బైక్ పార్క్ చేశాను. స్టార్టింగ్ ఇలాగ ఉంటుందండి. మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్, రైట్ సైడ్ గ్లాస్ బ్రిడ్జి ఉంటుందండి. ఈ గ్లాస్ బ్రిడ్జి కోసమే మేబీ నేను వెళ్ళాను, కానీ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందండి. చిన్నపిల్లలతో ఇబ్బంది అని నేను వెళ్ళలేదండి. రిటర్న్ అయిపోయినా. చూడండి గ్లాస్ బ్రిడ్జి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చూసి ఎంత క్రౌడ్గా ఉందో. ఈ గ్లాస్ బ్రిడ్జికి వెళ్ళడానికి ఫర్ హెడ్ 250 ఉంటుందండి. ఫ్యామిలీతో వెళ్తే 5 మెంబర్స్కి 1000 రూపీస్. ఇక్కడ ఉన్న క్రౌడ్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నదో. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకసారి 40 మెంబర్స్ విడిచిపెడతారండి. ఈ గ్లాస్ బ్రిడ్జి వెళ్ళాలంటే 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచారండి గ్లాస్ బ్రిడ్జ్ పైన. సో 10 మినిట్సే ఉంచుతారండి. చూడండి ఎంత క్రౌడ్గా ఉంది, చాలా క్రౌడ్ అండి. ఈ కొండపై రావడానికి కాంప్లెక్స్ నుండి బస్సెస్ ఉంటాయండి పైకి, కొండపైకి. నేనైతే 2 వీలర్ మీద వచ్చానండి. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ క్రౌడ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. సో నేను ఏదైతే శివుని పార్వతి స్టాటస్ ఉంది కదా, చూడడానికి అయితే వచ్చేసా. చూడండి ఎంత ఫుల్ క్రౌడ్గా ఉంది. నేను సండే వెళ్ళానండి. సో ఈ కైలాసగిరికి వస్తే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చూడవలసిన ప్లేస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇలా లోపలికి రాగానే మన ట్రైన్ ప్లాట్ఫామ్ మనకి కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి షాపులు చాలా ఉంటాయండి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉంటాయండి. నెక్స్ట్ మనకి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి. ఇక్కడ దొరకదంటే ఏముండదు. వైజాగ్లో మోస్ట్ ఫేమస్ ఆఫ్ ప్లేస్ ఏంటంటే కైలాసగిరి అండి. ఇది ఎందుకంటే వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ విజిట్ చేయకుండా వెళ్ళరండి, అంత బాగుంటుందండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. చాలా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏంటంటే కైలాసగిరి అండి. చూడండి మనం ఫైనల్గా అయితే స్టాటస్కి వచ్చేసామండి. ఫైనల్గా అయితే శివ పార్వతి స్టాట్యూ దగ్గరికి వచ్చామండి. చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే మనం ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారండి. ఎంట్రన్స్ నువ్వు కనిపిస్తే చాలు ఫోటోని వాళ్ళే వచ్చి అడుగుతారు. ఫోటో తీయడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ కైలాసగిరిలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ శివపార్వతులు స్టాచ్యూస్ అంటారండి. ఈ కైలాసగిరి అన్నందుకు కైలాసగిరి పర్వతం మీద శివపార్వతులు ఉన్నట్టుగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని మిస్ కాకుండా వెళ్తారండి, అంత బాగుంటుంది ఈ ప్లేసెస్. వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ మిస్ చేయకుండా వెళ్తారండి. ఖచ్చితంగా చూసే వెళ్తుంటారు, అంత బాగుంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందని పిక్నిక్స్ గట్రా ఇక్కడ చేస్తుంటారండి. చూడు వ్యూ పాయింట్ ఇలా చూపిస్తున్నా, పైనుంచి చూస్తున్నా అండి. చూడు అందరూ ఫొటోస్తో బిజీ అయిపోయారండి. చుట్టుపక్కల గ్రానైట్తో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు జీవీఎంసీ వాళ్ళు. దీని యొక్క మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక మంచి ప్లేసెస్ అండి. ఇది కూడా మనకి శివపార్వతులకి మనకి రైట్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ జిప్ లైన్, స్కై లైన్ 2 ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో. అయితే కైలాసగిరిలో న్యూ అట్రాక్షన్ స్కై లైన్, జిప్ లైన్ కొత్తగా పెట్టారండి. ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే శివపార్వతులకి ఆపోజిట్లో ఉంటుందండి.
ఇలా కనిపిస్తుంది కదండి. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే జిప్ లైన్కి అయితే 350 తీసుకుంటారట ఫీజెస్ అయితే. ఓన్లీ సైక్లింగ్ చేద్దాం అనుకుంటే 350, లేదు రెండు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే 600 తీసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేనండి స్కై లైన్, జిప్ లైన్. మనం టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే చూసారా, అబ్బాయి ఎట్లా సైక్లింగ్ చేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు 1 by 1 విడిచిపెడతారండి. అదేవిధంగా ఇక్కడ చూడండి డ్రాయింగ్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇంకో వ్యూ పాయింట్ ఉంటుందండి. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ ఎడెన్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ వ్యూ అయితే అదిరిపోద్దండి. మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ వ్యూ పాయింట్ని చూసేద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ చూడండి ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి మన వైజాగ్ బీచ్ అండ్ కింద రోడ్డు చుట్టూ కొండలు పచ్చని చెట్ల మధ్య అంతా బాగుంటుందండి. అదేవిధంగా మనం ట్రైన్ అన్నాం కదా స్టార్టింగ్లో, ఈ విధంగా చుట్టూ వెళ్తుందండి ట్రైన్ కూడాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీతో ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా వచ్చేటట్టు ఖచ్చితంగా కైలాసగిరి మిస్ కావద్దు. చూడండి వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. బీచ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ పచ్చని కొండల మధ్య ఉంటుందండి. కిందన ట్రైన్ కూడా వెళ్తుంటుంది. సో ఫైనల్గా అయితే ఇక్కడ మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము, వచ్చేసామండి. ఇక్కడ నేను షాప్స్ చాలా ఉంటాయండి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడని. ఇక్కడ గేమ్స్ జోన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ప్రదేశం ఉంటుందండి. విశాలమైన ప్రదేశం, ఆటలాడడానికి చాలా ఐటమ్స్ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ అంటే ఎంత క్రౌడ్గా ఉందో, చాలా క్రౌడ్ ఉంటుందండి. సో మన ఎంట్రన్స్ అయితే చిన్న కప్ప రూపంలో ఉంటుందండి. ఇక్కడ ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఆడుకోవడానికి కావాల్సిన ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు.